शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పంచగ్రహ కూటమి ఈ సంవత్సరము 2026వ సంవత్సరంలో మనకు 17 ఫిబ్రవరి 2026 రోజున ఉదయం 9:06 నుండి 19 ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం 3 గంటల వరకు చంద్రుడితో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి. అంటే ఇది 2 రోజులే ఉంటుంది. ఇది అమావాస్య యుక్తంగా చంద్రుడితో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి. అంటే ఈ 5 గ్రహాల లోపల సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, రాహువు వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే చంద్రుడు, సూర్యుడు, రాహువుతో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి 2 రోజులు ఉంది. ఇందులో అమావాస్య కూడాను సంభవిస్తుంది. ఇది ఒక పంచగ్రహ కూటమి. తర్వాత రెండవసారి కూడాను మనకు పంచగ్రహ కూటమి వస్తుంది. అది 23 ఫిబ్రవరి 2026 రోజున మధ్యాహ్నం 11:48 నుండి 1 మార్చి 2026 అర్ధరాత్రి 12:57 వరకు ఇక్కడ కుజుడితో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఈ పంచగ్రహ కూటమిలో చంద్రుడు లేడు. చంద్రుడిని మినహాయించి, అంటే చంద్రుడు కాకుండా మిగతా గ్రహాలతో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి అన్నమాట. ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. చంద్రుడితో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి పంచగ్రహ కూటమి 2-2.5 రోజులే ఉంటుంది. చంద్రుడు లేకుండా మిగతా గ్రహాలతో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి కనుక ఇది ఎక్కువ రోజులు. అంటే 23 ఫిబ్రవరి నుండి మనకు 1 మార్చ్ అర్ధరాత్రి వరకు ఉంటుంది. అంటే ఇక్కడ 5 రోజులు, ఇది 1 రోజు. అంటే 6-7 రోజులు ఈ పంచగ్రహ కూటమి చంద్రుడు లేనటువంటి పంచగ్రహ కూటమి అన్నమాట. ఇది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యక్తిగత ప్రభావం కంటే కూడాను ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రమాదాలు, సంఘటనలు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, మార్కెట్ లోపల ఉన్నటువంటి ధరలు పెరగడము, పతనం కావడము, ఇలాంటిది మనకు ఊహకు అందనటువంటి ఎన్నెన్నో విషయాలు ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా జరిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రభావము, అంటే ఈ గ్రహాలతో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి మనకు రాశి ప్రకారంగా ఎలా ఉంటుంది, అంటే వ్యక్తులకు ఎలా ఉంటుంది. అంటే ప్రపంచం అంటే మట్టి కాదు, మనుషులతో కూడుకున్నటువంటిదే ప్రపంచం. అంటే ప్రపంచవ్యాప్తంగా సామూహికంగా ఎఫెక్ట్ అనేటువంటిది ఈ గ్రహ కూటమి మూలకంగా జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం చెప్పినప్పటికీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలు. కాబట్టి ఈ ప్రజలు ఆయా రాసులలో ఉద్భవించినటువంటి వాళ్ళు కనుక ప్రధానంగా రాశిపరంగా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులకు పంచగ్రహ కూటమి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు, ప్రభావము ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో సంభవిస్తుంది. కుంభరాశి అంటే వృశ్చికం నుండి 4వ స్థానం, చతుర్థ స్థానం. చతుర్థ స్థానము గృహస్థానము, మాతృస్థానము, చదువుకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత మెమొరీ అనేటువంటిది ఎలా ఉంటుంది, జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానంలో మనకు ఈ పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. పంచగ్రహ కూటమి లోపల కూడాను విభిన్నమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, అంగారకుడు, వీళ్ళు విభిన్న తత్వాలను కలిగించేటువంటి గ్రహాలు. గోచార రీత్యా ఈ 2 గ్రహాలకు ప్రతికూల స్థానము. శుక్రుడు అనుకూల స్థానము, బుధుడికి కూడాను అనుకూల స్థానము. రాహువు అర్ధాష్టమ స్థానం అవుతుంది, రాహువు కూడాను ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే ఇలాంటి 5 గ్రహాలు ఇందులో ఉండడం మూలకంగా
నాకు ఏమవుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, కొంత ఈ 4వ స్థానంలో సంభవించడం మూలకంగా మీ లోపల కొంత భయము, ఆందోళన అనేటువంటిది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం లోపల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితి పైన కొంత ప్రభావం చూయిస్తుంది. ముఖ్యంగా ఇంటిలో అశాంతి అనేటువంటిది కొంత కనబడుతుంది. అంటే ఇల్లు, వాహనము, భూమి వీటికి సంబంధించినటువంటి విషయాల లోపల కొంత సమస్యలను మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కుటుంబం లోపల భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల మధ్యన మాటల యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాటకు మాట మాట్లాడడము, కొంత గ్యాప్ ఏర్పడడము, అభిప్రాయ భేదాలు సంభవించడము, ఇలాంటివన్నీ కూడాను మనకు కలిగేటువంటి అవకాశము ఉంది పంచగ్రహ కూటమి మూలకంగా వృశ్చిక రాశి వారికి. అయితే దీని నుండి విముక్తులు కావడానికి ఏం చేయాలి అనంటే, శాంతియే మార్గం అన్నమాట. మీరు శాంతిని పాటించినట్టయితే, సంయమనంతో ఉన్నట్టయితే ఇవన్నీ సమస్యలు దూరం అవుతాయి. కాలమే మనకు ఒక సొల్యూషన్ ఇస్తుంది. ప్రతి సమస్యను కూడాను పరిష్కరించేటువంటి ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి ఒక సత్తా, శక్తి కాలానికి ఉంది. కాబట్టి మీరు సంయమనంతో ఉన్నట్టయితే తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. వీటికి మీరు ఏం చేయాలి? భగవంతుణ్ణి స్మరించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, మహాలక్ష్మి అమ్మవారిని కొలవడము, ఇవి చేసినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. పంచగ్రహ కూటమి అంటే ఏమిటి? ఈ గ్రహాలు ఒక్క రాశిలో సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఈ గ్రహ కూటమి అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనము ఒక్కమారు చూసినట్టయితే, సాంప్రదాయ జ్యోతిష్యంలో మనకు 9 గ్రహాలను మనము తీసుకుంటాము లెక్కలోకి. వాటి యొక్క చలనము, వాటి యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఫలితాలను మనం చెప్పడం జరుగుతుంది. సూర్యుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, ఇవి 9 గ్రహాలు. రాహు, కేతువు ఎప్పుడు కూడాను వాళ్ళు సమసప్తక స్థితి లోపల ఉంటారు. అంటే ఒకరి నుండి ఒకరు 180 డిగ్రీస్లో ఉంటారన్నమాట. అంటే రాహు, కేతువులు ఎప్పటికి కూడాను కలవడం అనేటువంటిది జరగదు. అయితే మిగతా 8 గ్రహాలు కలవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని ఆ 8 గ్రహాలు కలిసినట్టయితే, ఒక్క రాశిలో కలిసినట్టయితే దాన్ని అష్టగ్రహ కూటమి అని అంటారు. అంటే 8 గ్రహాలు ఒక రాశిలో చేరి సంచరించడం అన్నమాట. అదేవిధంగా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకు ప్రధానంగా వీటి యొక్క ఫలితాలు ఈ గ్రహాలు కలవడము అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి అని అంటే 5 గ్రహాలు, ఈ 9 లోపల 5 గ్రహాలు ఒక రాశిలో చేరినవి. అంటే కుంభరాశిలో ఈ 5 గ్రహాలు సూర్యుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు, రాహువు. శని మీనరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుణ్ణి మినహాయించి మనం చూసినట్టయితే 5 గ్రహాలు కుంభరాశిలో చేరినవి. ఈ కుంభరాశిలో సంచరించడాన్ని మనం ఏమంటాం? పంచగ్రహ కూటమి అని అంటాం. ఈ పంచగ్రహ కూటమి మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి జనరల్గా అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సామూహిక కర్మ ఫలితాలను ఒక్కసారి బయటకు తీసుకువచ్చేటువంటి ఒక స్థితి ఏర్పడుతుందన్నమాట ఈ కూటమి సమాగమం మూలకంగా. అంటే గ్రహాలన్నీ కూడాను కలిసి సంచరించడం మూలకంగా సామూహికంగా కర్మలు, సామూహికంగా చేసేటువంటి పనులపై మనకు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే దీని సూక్ష్మంగా మనం చూసినట్టయితే, ఇది వ్యక్తుల కంటే కూడాను ఈ గ్రహ కూటమి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు
ప్రపంచవ్యాప్తంగా, దేశప్రాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ప్రభావాన్ని చూయిస్తాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటాయి? ఎక్కువ సంఘటనలపై ప్రభావం చూయిస్తుంది గనక, ప్రపంచ స్థాయిలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ప్రపంచ స్థాయిలో మనకు ఉండేటువంటి ప్రభావము, సంఘటనలు ఏంటంటే, రాజకీయ పరంగా, రాజకీయంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలలో రాజకీయ మార్పులు, ప్రభుత్వాలపై ప్రజల యొక్క అసంతృప్తి, నియంతృత్వ పాలనలకు చరమగీతం పాడడము, అంటే నియంతృత్వ పాలనలు బలహీనపడడము, తర్వాత కొత్త రాజకీయ కూటమిలు ఏర్పడడము, అంతర్జాతీయ ఒప్పందాలు, యుద్ధాలు, ఉద్రిక్తతలు, వీటిపైన కూడాను చాలా ప్రభావం చూయిస్తుంది. అంటే సరిహద్దు వివాదాలు మళ్ళీ చెలరేగే అవకాశాలు ఉంటాయి. ఆయుధ పరీక్షలు, సైనిక కదలికలు, శాంతి చర్చలతో పాటు ఆకస్మికమైనటువంటి ఘర్షణలు, ఇక ఆర్థిక వ్యవస్థపై కూడాను ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ప్రపంచ మార్కెట్ లోపల అస్థిరత అనేటువంటిది చోటు చేసుకుంటుంది. అంటే బంగారము కానివ్వండి, చమురు, డీజిలు, కరెన్సీలపై ఊగిసలాట, అంటే అస్థిరత ఏర్పడుతుంది. కొన్ని దేశాలకు భారీ నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని దేశాలకు ఆకస్మిక లాభం చేకూరుతుంది. అంటే ఒక దేశానికి నష్టం జరుగుతుంటే ప్రపోర్షనల్గా ఇంకో దేశము లాభపడేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. అవన్నీ కూడాను ఈ యోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రకృతి లోపల వైపరీత్యాలు ఏర్పడతాయి. అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం కావడము, సముద్ర తీర ప్రాంతాలలో తుఫాన్లు ఏర్పడము, వరదలు రావడము, వాతావరణంలో అతి తీవ్రమైనటువంటి మార్పులు ఏర్పడము, ఇలా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దేశీయంగా భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూయిస్తుంది అనంటే, పాలనపైన, రాజకీయాలపైన ప్రభావం చూయిస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార ఘర్షణలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కీలక చట్టాలు, విధాన మార్పులు, ప్రజల ఉద్యమాలు పెరిగే అవకాశం ఉంటుంది. దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి రంగం పైన ఎఫెక్ట్ కనబడుతుంది. అంటే స్టాక్ మార్కెట్లు ఆకస్మిక పతనము, పునరుద్ధరణ, వ్యవసాయము, మౌలిక వసతులు, పెద్ద పెట్టుబడులపై ప్రభావము, కొత్త పన్నులు లేదా ఆర్థిక విధానాలు, భద్రతపై, రక్షణపై కూడాను ప్రభావం చూయిస్తుంది. ఇలా దేశం పైన, రాష్ట్రం పైన మనకు తీర ప్రాంతాలపైన ప్రభావం చూయిస్తుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖనిజాలు, పరిశ్రమలు, వ్యవసాయం ప్రధానమైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల లోపల వర్షపాతము అసమానతగా ఉండడము, అంటే మనకు కాలానికి అనుగుణంగా వర్షాలు పడకపోవడము, దాన్ని అసమతుల్యంగా వర్షాలు పడడము, తద్వారా పంటల ధరల లోపల మార్పు, ఇవన్నీ కూడాను ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక వీటన్నికి తోడుగా ఆధ్యాత్మికంగా మనకు మార్పులు వస్తాయి. అంటే ఇన్ని కష్టాలు ఒక పక్కన వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సహజంగా మానవుడి లోపల ఆధ్యాత్మికత అనేటువంటిది పెరుగుతుంది. అంటే ప్రజల లోపల ధ్యానము, భక్తి ప్రపత్తులు, ఆధ్యాత్మిక చింతన, తర్వాత పాత సంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాలపై మనస్సు నిలపడము, సంప్రదాయ గ్రంథాలను చదవడము, గురువులను సేవించడము, సాధువులను సందర్శించుకోవడము, ఇలాంటి ఫలితాలు మనకు పంచగ్రహ కూటమి మూలకంగా ఓవరాల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. వీటి నుండి అధిగమించడానికి మన సంప్రదాయం ప్రకారంగా ఏవైతే చెప్పారో, ఏం చెప్పారు, ఇలాంటి విపత్తులు జరుగుతున్నటువంటి సమయం లోపల మానవులందరూ కూడాను భగవంతుణ్ణి ఆరాధించడము, భగవంతుడికి కావలసినటువంటి జప తపాదులు, హోమాలు చేయడము, తద్వారా ఇవన్నీ కూడాను తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మన హిందూ సాంప్రదాయంలో ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితి మానవుడికి ఇచ్చింది. ఏంటంటే
కరెక్షన్ చేసుకోవడానికి విపత్తులు సంభవించినప్పుడు భగవంతుణ్ణి మీరు ఆరాధన చేసినట్టయితే తప్పకుండా ఇవన్నీ కూడాను తగ్గుతాయి అనేటువంటిది ఒకటి మనకు శాస్త్రంలో చెప్పింది ఉన్నది. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నప్పుడు భగవదారాధన, హోమాలు, యాగాలు, స్తోత్ర పారాయణాలు నిరంతరము చేయడం మూలకంగా ఇలాంటి ప్రభావాలు తగ్గి ప్రజల లోపల సుఖశాంతులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభం.